గుడ్ మార్నింగ్ గాయ్స్, జేబీఎం అందరికీ. ఇదే నా డైలీ వ్లాగ్స్లో 22nd డే వీడియో. యాజ్ యూజువల్గా లేచి బ్రష్ చేసుకుని రెడీ అయిపోయి డైరెక్ట్ ఇంకా కాలేజ్కి వెళ్ళాలి. కాలేజ్కి అయితే రెగ్యులర్గా వెళ్ళాలి బాయ్. ఈ మధ్యలో నాకు ఒక ఎగ్జామ్ ఉంది, 18కి ఎగ్జామ్ ఉంది. బట్ కాలేజ్కి రెగ్యులర్గా వెళ్తే బెటర్ బాయ్. ఏదో తెలియని ఫీల్ ఉంటుంది, అక్కడ ఉన్న ఫ్రెండ్ సర్కిల్ కానీ మస్తు ఉంటుంది బాయ్. మస్తు మజా వస్తుంది కాలేజ్లో. లిటరలీ చెప్తున్నా కదా, వేరే అనిపిస్తుంది. కాలేజ్కి వెళ్ళే ముందు నేను డైలీ రెగ్యులర్గా నీట్గా రెడీ అయిపోవాలి. కాలేజ్కి వెళ్ళేటప్పుడు చాలామంది ఉంటారు బాయ్, అందుకే నీట్గా రెడీ అయిపోవాలి. మినిమం రెడీ అయిపోతాం. వెళ్ళే ముందు కంపల్సరీ నేను పోజ్ ఇచ్చుకుంటా. కాలేజ్కి వెళ్ళే ముందు ఫస్ట్ బండి క్లీన్ చేసుకోవాలి. రోజు బండి క్లీన్ చేసుకుంటా బాయ్. మార్నింగ్ కాలేజ్కి లేట్ అవుతుందని డైరెక్ట్ మార్నింగ్ ఏం తినకుండా రాలేదు. డైరెక్ట్ ఇప్పుడు గుడ్లు అట్లనే తాగేస్తాం. అంటే ఎగ్స్ ఇయరా, ఒక 2 గుడ్లు, 2 ఎగ్స్ ఇవ్వండి. గుడ్లు కాస్ట్ ఘోరంగా పెరిగింది. అప్పుడు 5 రూపీస్ 6 రూపీస్ ఉండే 8 రూపీస్ అయింది. అయినా కంపల్సరీ తీసుకోవాలి. ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉంటుంది ఇందులో. కాలేజ్కి లేట్ అవుతుందని ఇట్లా తాగుతున్నాం. బట్ ఇట్లా తాగకండి, ఉడకబెట్టుకొని తినాలి ఎప్పుడైనా గుడ్లు. అట్లనే బెటరు. బట్ నాకు టైం లేదని ఇట్లానే తాగేస్తాను. బట్ మీరు ఎప్పుడు అట్లా తాగండి, నార్మల్గా ఉడకబెట్టుకొని తింటేనే బెటర్ ఎగ్స్ అయితే. జేబీఎం ప్రోగ్రామ్ ఉందంట, ప్రోగ్రామ్కి వెళ్ళాలి. ఇంకా కాలేజ్కి వస్తే ఏదేదో ప్రోగ్రామ్ ఉంటుంది భాయ్. ఏమన్నా లే నేను నువ్వు whenever I ask a help, we will learn. We can do anything. Nothing is impossible with us. And damage our body and mind when we use without medical advice. Many young people start using drugs because of curiosity, stress, of peer pressure. But even trying drug can lead to addiction and serious health problems. Everybody of us are going to participate. We will see. This time I have given 3 days. మనకి చాలా మంది పోలీస్ వాళ్ళు కూడా వచ్చి చెప్తున్నారంటే అర్థం చేసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ మన సొసైటీలో, మన ఏజ్లో స్టూడెంట్స్ అందరికీ డ్రగ్స్కి అలవాటు అవుతున్నారు. మన దాంట్లో కూడా చాలా మంది ఉంటారు, బట్ ఎవరు తెలియదు. బట్ లైక్ మన సిటీస్లో, హైదరాబాద్లో చాలా మంది, నేను ఎస్పెషల్లీ బాయ్స్కే చెప్పట్లేను, గర్ల్స్ కూడా డ్రగ్స్కి అలవాటు అయిపోతున్నారు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో. నేను చెప్పేది ఏంటంటే, ఈ ఏజ్లో మనకు తెలియదు అసలు డ్రగ్స్ అంటే ఏంటిదో. అసలు మన లైఫ్, ఒక కెరియర్, ఒక లైఫ్ మీద ఫోకస్ ఉంటే ఈ డ్రగ్స్కి కానీ, ఈ మందుకు కానీ, సిగరెట్కి కానీ అలవాటు చేసుకోకండి. ఇప్పుడు కాలేజ్ నుండి వచ్చి డైరెక్ట్ ఇంకా మా రూమ్లో ఒక వీడియో షూట్ చేసుకున్నా. అక్కడికి వెళ్ళి ఈరోజు జమ్మూ కాశ్మీర్ నుండి మా మామ కొడుకు బాల్ సింగ్, ఆయన ఆర్మీ వస్తుండు. కంప్లీట్ వీడియో నేను అప్లోడ్ చేస్తా, చూడండి. బ్లాగ్ది మన భయ్యా జిమ్లో జాయిన్ అయిన
तुम्हारा पोज मुश्किल फोन लगे ब्रोदा ए मकान खाना అన్న ఎగ్ దోశ అన్న ఒకటే ఎగ్ దోశ ప్రోటీన్ ఇంటికి తీసుకోవాలి బాయ్ ఎగ్ మార్నింగ్ తిన్నా బట్ ఇప్పుడు ఎగ్ దోశ వేయించుకుంటున్నా ఎగ్ దోశ బాయ్ ఫస్ట్ టైం తింటున్నా ఎగ్ దోశ ఎప్పుడు తినలేదు నేను బట్ ఎట్లుంటుందో టేస్ట్ చూడాలి ప్రోటీన్ ఇంటేక్ ఎట్లయినా తీసుకోవాలి బాయ్ మనం అదే ఎంత జిమ్ చేసినా ప్రోటీన్ ఇంటేక్ అనేది కంప్లీట్ చేసుకోవాలి అంత ప్రోగ్రామ్ అంతా అయిపోయింది దోశ తినేసి డైరెక్ట్ వచ్చి మా రూమ్కి వచ్చేసిన మా బావ వాళ్ళు వేరే పర్పస్కి వెళ్ళిపోతుండే అక్కడ నుండి వచ్చి నేను పడుకున్నా ఇవాళకి ఇంతే రేపు ఇంకో వీడియో తోటి వేరే కంటెంట్ తోటి వస్తా మీకు నచ్చితే వెళ్ళి నా యూట్యూబ్ ఛానల్ కానీ ఇన్స్టాగ్రామ్ విజిట్ అవ్వండి ఎంతో కొంత యూస్ఫుల్ ఉంటుంది మీకు కూడా ఉంటాం అలా